అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఫైనల్ తీర్పు వచ్చింది. దాదాపు 5 ఏళ్ల పాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి BVLN చక్రవర్తి తీర్పు ప్రకటించారు. ఈ కేసులో నిందితులుగా సంస్థ చైర్మన్ రామలింగరాజును దోషిగా నిర్ధారించింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజుకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. మిగతా వాళ్లకు 7 ఏళ్ల జైలు శిక్షతో సరిపెట్టింది. CFO వడ్లమాని శ్రీనివాస్, S గోపాలకృష్ణన్, తల్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణరాజు, సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, VS ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, CH శ్రీశైలంపై నేరం రుజువైంది. ఇప్పటికే రామలింగరాజు 33 నెలల జైలు శిక్ష అనుభవించారు. మరో 4 ఏళ్ల 3 నెలల శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సత్యం కంప్యూటర్స్లో 7,100 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు తెలిపారు. తాను పులి మీద స్వారీ చేసినట్లు చెప్పారు. లేని లాభాలు ఉన్నట్లుగా చూపానంటూ షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. మరోవైపు రామలింగరాజు మోసం చేశారని నగరానికి చెందిన లీలా మంగత్ ఫిర్యాదుతో CID పోలీసులు కేసు నమోదు చేశారు. 2009 జనవరి 9న రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాసులను CID పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కేసును CBIకి అప్పగించారు. ఫిబ్రవరి 14న CBI రంగంలోకి దిగింది. కేసు విచారణకు CBI DIG లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. ఏప్రిల్ 7న కోర్టుకు ప్రధాని ఛార్జ్షీట్ను సమర్పించింది. CBI 2011 నవంబర్ 4న రామలింగరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుంభకోణం విలువను 14,000 కోట్లుగా తేల్చింది. రామలింగరాజు ఇతర నిందితులు కలిసి 2,743 కోట్లు అక్రమంగా సంపాదించారని CBI నిర్ధారించింది. సత్యం నిందితులపై IPC 120B, 420, 409, 419, 467, 471, 477A, 201 సెక్షన్ల కింద దర్యాప్తు చేసింది CBI. కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది సత్యం రామలింగరాజు అతని మిగతా 9 మందిపై. ఆ వివరాలేంటి, శిక్ష ఎంత ఖరారు చేశారు, ఏంటి శిక్ష ఏ ప్రాతిపదికన ఆయన మీద విధించారు అన్నది మా ప్రతినిధి సంపత్ నాంపల్లి కోర్టు నుంచి లైవ్లో ఉన్నారు. సంపత్, ఓవర్ టు యూ. కేసు దర్యాప్తు సంస్థలైనటువంటి కీలక దర్యాప్తు సంస్థలుగా ఉన్న సెబీ, CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన IT డిపార్ట్మెంట్, సెబీ, CBIతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థలు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ చేయడం జరిగింది. అలాగే నేర నిరూపణ చేస్తూ 3 ఛార్జ్ షీట్లను దాఖలు చేయడం జరిగింది. 3 ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన తర్వాత 216 మంది సంబంధించిన సాక్షులకు సంబంధించిన వాంగ్మూలాలు, అలాగే 3,038 డాక్యుమెంట్లను అన్నింటినీ సబ్మిట్ చేసిన తర్వాత దాదాపు 4 దఫాలుగా దీనికి సంబంధించి వాయిదా పడుతోంది. ఎట్టకేలకు నాంపల్లిలోని ప్రత్యేక CBI కోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువడించింది. సత్యం రామలింగరాజు, సత్యం రామరాజుతో పాటుగా మరో 8 మంది నిందితులుగా ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆడిటర్లు, ఫైనాన్షియర్స్, దాంతో పాటుగా డైరెక్టర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు, అలాగే చైర్మన్, CEO హోదాలు అందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. A1, A2గా ఉన్న రామలింగరాజు, రామరాజుకి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 5 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. మరో 6గురికి సంబంధించి ఎవరైతే రామలింగరాజుతో పాటుగా రామలింగరాజు, రామరాజులకు ఇద్దరికి కూడా 420 అలాగే 120B, 409 సెక్షన్ల కింద వాళ్ళపై అభియోగాలు మోపడం జరిగింది. దాంట్లో మోసపూరితమైనటువంటి కుట్ర, ఫోర్జరీ, అలాగే నమ్మక ద్రోహాలకు పాల్పడ్డట్టుగా ఒక ఫిర్యాదుదారులు ఎవరైతే షేర్ హోల్డర్గా ఉన్నటువంటి ఫిర్యాదుదారులు లింగాల ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొదట కేసు నమోదు చేయడం జరిగింది. 2009 జనవరి 9న అరెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అన్ని నేర నిరూపణ అయినటువంటి నేపథ్యంలో మిగతా సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఎవరైతే రామలింగరాజు, రామరాజుతో పాటుగా మరో 7గురికి 25 లక్షల జరిమానా, అలాగే 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానిలో వడ్లమాని శ్రీనివాసు, గోపాలకృష్ణన్, అలాగే తాళ్ళూరి శ్రీనివాస్, సూర్యనారాయణ, రామకృష్ణతో పాటుగా వెంకటపతిరాజు, శ్రీశైలం, VSP గుప్తా అందరూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చినటువంటి కాపీని ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం కూడా దీంట్లో 2824 కింద హెడ్ ఆఫ్ ది అక్యూజ్డ్ A1 to A10
రిపోర్టెడ్ టు దేర్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా దీంట్లో మొత్తం కూడా రామలింగరాజు అండ్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో బైర్రాజు ఫౌండేషన్ అండ్ ఫర్దర్ సబ్మిషన్ సంబంధించినటువంటి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సంబంధించి బెనిఫిటరీ పొందినటువంటి విషయాలు కూడా దీంట్లో పొందుపరిచింది. స్పెషల్లీ ఈ దర్యాప్తు చేసినటువంటి అంశాల్లో మొత్తం కూడా 8,000 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది అనేటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా సిబిఐ నొక్కాన్ని చెప్తుంది. దీంట్లో 7,000 కోట్లకు పైచిలుకుగా అక్రమాలు జరిగినట్లుగా ఆధారాలతో సహా సాక్ష్యాధారాలు అలాగే డాక్యుమెంట్లను మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత వాటన్నింటి కోర్టు ముందు ఉంచారు. మొత్తానికి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కీలకమైనటువంటి తీర్పు వెలువడింది. 7 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 25 లక్షల జరిమానాకు సంబంధించి A3 నుంచి A10 వరకు ఉన్నటువంటి వాళ్ళకు 25 లక్షల జరిమానా, అలాగే A1 A2గా ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి సోదరులు ఎవరైతే రామలింగరాజు అలాగే రామరాజులు ఇద్దరికి కూడా 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ప్రస్తుతం ఇదే వ్యవహారంపై మనకు చెప్పడానికి మొత్తానికి ఒక న్యాయవాది గారు గోవర్ధన్ గారు చెప్పండి. ఈరోజు భారతదేశంలోనే అత్యంత భూ కుంభకోణము ఒక పెద్ద ఇది ఒక కుంభకోణంగా భావించి సత్యం రామలింగ తీర్పును ఈరోజు న్యాయస్థానం వెలువరించడం జరిగింది. ముఖ్యంగా 7 సంవత్సరాలు మ్యాక్సిమం శిక్ష విధిస్తూ A1 టు A2కు 5 కోట్లు ఫైన్ అమౌంట్, మిగతా వారికి 25 లక్షలు వేయడం జరిగింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మేము న్యాయవాదులను హర్షిస్తున్నాము. ఎవరైతే అక్రమ మార్గంలో సంపాదించాలనుకుంటున్నారో వారికి కొద్దిగా గుణపాఠం కావాలి. ఏ డబ్బు అయినా సరే న్యాయపరంగా మనం సంపాదించి దానికి కావాల్సిన ట్యాక్స్ కట్టి ప్రజలకు ఉపయోగపడాలి. వ్యాఖ్యలు చేసింది ఏ గ్రౌండ్స్ మీద ఎక్కువ శాతం కోర్టు ముఖ్యంగా 420 మీద కోర్టు చాలా స్పందించింది. 420 కింద స్పందించి 406, 420 ముఖ్యంగా ఈ కోర్టు చీటింగ్ అనేది చాలా తప్పు, సమాజం చీటింగ్ చేయడం తప్పు అని కోర్టు భావించింది. డిఫెన్స్ న్యాయవాదులు కూడా వీళ్ళకు న్యాయస్థానంలో ప్రత్యేక వసతులు కల్పించాలని డిఫెన్స్ న్యాయవాదులు కోరితే కోర్టు కూడా తిరస్కరించింది. మేము ఆ విధంగా రికమెండ్ చేయము, చట్టం దృష్టి అందరు సమానలే కాబట్టి న్యాయస్థానం ఆ విధంగా రికమెండ్ చేయడం తప్పని చెప్పింది. వీళ్ళు మళ్ళీ హైకోర్టు కూడా అవకాశం అరెస్ట్ సంబంధించి కావచ్చు మిగతా సంబంధించి ఇప్పటికే నేర నిర్ధారణ చేసింది. 7 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు 7 సంవత్సరాలు మ్యాక్సిమం చేసి చేసింది కదా, వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు బెయిల్ రాకముందు న్యాయస్థానంలో జైల్లో 32 నెలలు 33 నెలలు అనుభవించారు. దాన్ని సెటప్ చేసి మిగతా పీరియడ్ వాళ్ళు జైలు శిక్ష అనుభవించాలి. ఈ అప్పలెంట్ అథారిటీ అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ జడ్జిమెంట్ మీద అప్పలెంట్ అథారిటీకి చేసిన తర్వాత అప్పటి నుండి ఆ తీర్పు వర్తిస్తుంది. ఇప్పుడు ఫైన్ అమౌంట్ కాకపోతే మళ్ళీ 1 ఇయర్ వాళ్ళు జైలు శిక్ష అదనంగా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా 5 కోట్లు వేయడము నాంపల్లి చరిత్రలోనే ప్రప్రథం. ఈ విధంగా 5 కోట్లు ఫైన్ అమౌంట్ వేయడము ఏదేమైనా న్యాయం గెలిచిందని భావిస్తున్నాము. ఈ తీర్పుపై కూడా చాలా మంది పలు రకాల కామెంట్ చేసిండ్రు. న్యాయస్థానంలో తీర్పు అమడబోతుందని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది న్యాయస్థానం మీద. న్యాయదేవత గెలిచింది, న్యాయం గెలిచింది. ఇది మొత్తానికి ఏదేమైనప్పటికీ దాదాపు యావత్ దేశాన్ని యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే సత్యం రామలింగరాజుకి ఊహించని రీతిలో 7 ఏళ్ల జైలు శిక్ష వేస్తూ మొత్తానికి నాంపల్లి కోర్టు ప్రత్యేక స్పెషల్ కోర్టు ఖరారు చేసింది. మొదటి నుంచి కూడా దాదాపు 6.5 ఏళ్ల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, అలాగే సెబీతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటివి మొత్తం కూడా అన్ని ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కూడా కేసులు నమోదు జరిగింది. వీరికి సంబంధించి కేస్ ఆఫ్ బ్రిడ్జ్ కింద మోసాలకు పాల్పడ్డారు అనేటువంటి విషయాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించింది. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించి దీంతో 216 మంది సాక్షులను గ్యాదర్ చేయడం జరిగింది. చూడాలి, మొత్తానికి ప్రస్తుతం అయితే కేవలం శిక్షను ఖరారు చేసింది. తర్వాత ఎవరైతే షేర్ హోల్డర్లు కావచ్చు లేదంటే బాధితులు కావచ్చు, చాలా మంది రోడ్డున పడ్డారు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలలో ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 800 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది. కాబట్టి ఆ సీజ్ చేసినటువంటి ఆస్తుల్ని ఎవరైతే బాధితులుగా అలాగే షేర్ హోల్డర్లుగా పైన పట్టారని లోన లుటారన్లా మొత్తానికి కంపెనీకి సంబంధించి సత్యం రామలింగరాజు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆడిటింగ్ లో మొత్తం కూడా గోల్మాల్ చేసి లేనటువంటి లాభాలని ఉన్నట్టుగా 8,000 కోట్ల రూపాయల లాభార్జన ఉంది, మార్కెట్ లో గెయిన్ లో ఉన్నామంటూ చూపించడం జరిగింది. అప్పట్లో ఒక పతాక స్థాయిలో ఉన్న సత్యం రామలింగరాజు అండ్ కంపెనీకి సంబంధించిన సత్యం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని నమ్మి దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా కూడా బోల్తా పడ్డారు. బోల్తా పడ్డ తర్వాతనే ఫిర్యాదులు ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే ఫిర్యాదుదారులు కానీ లేదంటే బాధితులకు సంబంధించిన విషయంలో ఎట్లాంటి అంశం ఉండబోతుంది? ఇప్పుడైతే శిక్షకు సంబంధించి ఖరారు చేసింది. వాళ్ళకి సంబంధించి తిరిగి వాళ్ళకి సంబంధించిన వాటాలు కావచ్చు, వాళ్ళు కోల్పోయినటువంటి డబ్బుల్ని కావచ్చు, వాళ్ళు జమ చేసుకున్నటువంటి వ్యవహారాలు కావచ్చు పూర్తి స్థాయిలో తిరిగి ఇస్తుందా లేదా ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు మాత్రం గతంలో దాదాపు ఐటీకి సంబంధించి కూడా ఒకసారి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇచ్చింది. ప్రధానంగా ఉన్నటువంటి 10 మందికి సంబంధించి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే ఫైనాన్షియర్స్ అలాగే దానికి సంబంధించినటువంటి ఆడిటింగ్ సెక్షన్ ఉన్నటువంటి వాళ్ళందరినీ 10 మందిని రాజు బ్రదర్స్ అండ్ వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. రామలింగరాజుకు సంబంధించిన విషయంలో మాత్రం A1 A2 విషయంలో మాత్రం చాలా ప్రత్యేక
ప్రత్యేకంగా కోర్టు వ్యవహరించింది. ఎందుకంటే 420 అలాగే 120B 409 సంబంధించి క్రిమినల్ బ్రీచ్ సంబంధించి ఏదైతే నమ్మక ద్రోహంతో పాటుగా చీటింగ్ అలాగే చాలా మంది మోసాలకు పాల్పడ్డారు, లేని విషయాన్ని ఉన్నట్టుగా కల్పించినటువంటి వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో దుయ్యబట్టింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఫైన్ అమౌంట్ ని ఎక్కువగా చేసింది. మిగతా వాళ్ళకి సంబంధించి మాత్రం ఈ విషయంలో కొంత మిగతా వాళ్ళకి సంబంధించి మాత్రం ఈ ఫైన్ అమౌంట్ కొంత తగ్గించింది. A10 సబ్మిషన్ సంబంధించి ఎవరెవరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, వాళ్ళు చేయాల్సిన విషయాలు ఏంటి అనే దానిపైన మొత్తం కూడా బ్రీఫ్ ఆఫ్ ది కేసును కూడా దీనికి సంబంధించి నిందితులకు ఒక్కో కాపీని అందించింది. అండర్ ద లైట్ ఆఫ్ ఎబో సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ అక్యూజ్డ్ సెంటెన్సెస్ ఫాలోడ్ కింద దీంట్లో అక్యూజ్డ్ సంబంధించిన వివరాలు కూడా పొందుపరిచింది. కొద్దిసేపటి క్రితమే ఈ నోటిని కూడా ఆ కోర్టు మొత్తానికి జారీ చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు దానికి సంబంధించిన కాపీని కూడా. దీంట్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. A1 నుంచి A10 వరకు వాళ్ళకి సంబంధించినంత వరకు ఏ సెక్షన్ల కింద వాళ్ళ మీద అభియోగాలు మోపడ్డాయి, ఏ సెక్షన్ల కింద వాళ్ళు నేర నిర్ధారణ జరిగింది, సిబిఐ దాఖలు చేసినట్టు కావచ్చు, ఐటీ అలాగే సెబీ సిబిఐ లాంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు నిర్ధారణ చేసినట్టు అంశాలని స్పష్టంగా చేసింది. 7 సంవత్సరాల జైలు శిక్షను అందరికీ వర్తిస్తుంది అనేది 420 అలాగే 120B కింద మోసం అలాగే మోసపూరిత కుట్ర కింద వాళ్ళకి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో నేర నిర్ధారణ చేస్తూ వాళ్ళపై శిక్షలు వేసింది. 7 ఏళ్ల జైలు శిక్ష, 5 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి జరిమానా విధించింది. మిగతా సంబంధించినటువంటి రామలింగరాజుల మినహాయించి మిగతా సంబంధించి A3 నుంచి A10 వరకు ఉన్న వాళ్ళలో మాత్రం వాళ్ళకి 25 లక్షల జరిమానా అలాగే 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఏదేమైనా మొత్తానికి దాదాపు 2000 సంవత్సరం నుంచి 2005-2007 వరకు మార్కెట్లో చాలా పతాక స్థాయిలో ఒక వెలిగిన ప్రపంచ స్థాయిలో ఒక వెలిగిన సత్యం రామలింగరాజుకు సంబంధించి 2007 జనవరి 7న తానే తప్పు చేశాను, 8,000 కోట్ల రూపాయల లాభంలో తమ కంపెనీ లేదు, మొత్తం మోసాలకు పాల్పడ్డామని స్వయంగా వచ్చి మీడియా వాంగ్మూలాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో సిబిఐ ఈ కేసును సుమోటోగా అలాగే సుమోటోతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న తర్వాత 2009 జనవరి 9న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 2009లో 9వ తేదీన అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పద విషయం మనం చెప్పొచ్చు. రామలింగరాజుకు సంబంధించి అకౌంటబిలిటీలో అలాగే మిగతా సమాజ కార్యకలాపాల్లో లేని వ్యవహారాన్ని ఉన్నట్టుగా చూపించారు. కాబట్టి ఈ మోసపూరితమైన కుట్రను ఎప్పటికప్పుడు మొత్తం సిబిఐ కోర్టు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి ఈ కేసును మొత్తం కూడా తూర్పారబట్టారు. దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఆధారాలతో సహా కోర్టు ముందు డాక్యుమెంటేషన్స్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తుది తీర్పు నాంపల్లి కోర్టు వెల్లడించింది. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్. మొత్తానికి ఒక సెన్సేషనల్ సత్యం సంబంధించిన ఒక సెన్సేషన్ అనుకోవచ్చు. దీనికి సంబంధించి తుది తీర్పులో ఏం చెప్పారన్నది ఒకసారి చూద్దామా. All the 10 accused in the Satyam scam have been convicted, and the maximum sentence that has been imposed on the accused is 7 years for all. They have been sentenced under various counts for 7 years for cheating, fraud and other various offences. And there are several counts they have been convicted, and all these sentences would run concurrently for each of the offence distinctively for each count. Each count, I mean to say, for each charge that has been framed. For almost all of them they have been convicted, but the maximum sentence they would undergo. సత్యం ఓ సెన్సేషన్ అనుకోవచ్చు. అది కంపెనీ ఐటీ కంపెనీగా అంతర్జాతీయంగా ఎదగడంలో కావచ్చు, అదే స్థాయిలో ఒక కార్పొరేట్ ఫ్రాడ్కు చేసి అదే స్థాయిలో పరువును బజారుకి ఇడ్చిన పరిస్థితి అనుకోవచ్చు. మొత్తానికి సత్యం జరిగిన వైట్ కాలర్ అఫెన్స్ మీద ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. దీంట్లో మనతో పాటు ఇక్కడ మా స్టూడియోలో ఉన్నారు శ్రీరంగారావు, సీనియర్ అడ్వకేట్. అదేవిధంగా ఈ సత్యం రామలింగరాజు మొత్తం ఎపిసోడ్ని మొదటి నుంచి కవర్ చేస్తూ వచ్చిన సీనియర్ బిజినెస్ కరస్పాండెంట్ సాయి శేఖర్ కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా రంగారావు గారు అండ్ సాయి శేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ కొద్దిసేపటి కింద మీరు తీర్పు విన్నారు. దీనికి సంబంధించి 33 నెలలు జైలు శిక్ష ఆల్రెడీ అనుభవించున్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా 7 ఏళ్ళు జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ మొత్తంగా ఈ 33 నెలలు ఎలా లెక్క పెడతారు? ఆ విధంగా మొత్తంగా తీసుకుంటే ఇంకా ఎన్ని రోజులు ఈయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది? రామలింగరాజు కావచ్చు, రామలింగరాజుతో పాటు మిగతా నిందితులు కావచ్చు. ఈరోజు ఇది ఒక కార్పొరేట్ రంగంలోనే సంచలనం సృష్టించినటువంటి ఫ్రాడ్ కేసు. ఈ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్
కంప్లీట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అది 21st అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్. ఆ కోర్టుకి ఏంటంటే అది మ్యాజిస్ట్రేట్ కోర్టు కాబట్టి 7 years కన్నా పనిష్మెంట్ ఇవ్వడానికి ఆ పవర్స్ ఉండే కోర్టుకి. అందుకొరకే 7 years వరకు మాత్రమే పనిష్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు 409 సెక్షన్ ఉంది అనుకోండి. 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ది గవర్నమెంట్ కానివ్వండి, ఎవరైనా ఏజెంట్ వీళ్ళు అంటే కార్పొరేట్ సంస్థ కాబట్టి, ఒక కార్పొరేట్ సంస్థ కాబట్టి పబ్లిక్ నుంచి షేర్స్ రూపంలో షేర్ హోల్డర్స్ నుంచి డబ్బులు సేకరించి ఒక సంస్థ నడుపుతున్నారు కాబట్టి అది కూడా 409 అట్రాక్ట్ అవుతుంది. 409కు జీవిత ఖైదు ఉంది. అయితే ఇది మ్యాజిస్ట్రేట్ కోర్టు కాబట్టి ఈరోజు 7 years శిక్ష మాత్రమే ఖరారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంతకుముందు రామలింగరాజు గారు బెయిల్ వచ్చేంత వరకు, రామలింగరాజుతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే బెయిల్ వచ్చేంత వరకు జైలు జీవితం గడిపారో ఆ జైలు జీవితాన్ని సెట్ ఆఫ్ చేస్తారు. సెట్ ఆఫ్ అంటే ఇంతకుముందు జైలు జీవితాన్ని సెట్ ఆఫ్ చేస్తూ మిగతా ఇప్పుడు 7 సంవత్సరాలు అంటే దాదాపు 3 సంవత్సరాల 3 నెలల పాటు జైల్లో ఉన్నారని చెప్పారు. అది పోగా మిగతా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది 7 సంవత్సరాలు శిక్ష విధించారు కాబట్టి ఆ కోర్టుకి ఈరోజే బెయిల్ చేయడానికి ఆస్కారం లేదు. అంటే 3 సంవత్సరాలకు మించి కనుక శిక్షలు విధించినట్టయితే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళి లేదా సెషన్ కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో వాళ్ళు ఇప్పుడు రిమాండ్ అవుతారు, జైలుకు పంపించబడతారు. మళ్ళీ వాళ్ళు బెయిల్ తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు అప్పీల్ వెళ్తారు. సెషన్స్ కోర్టుకు అప్పీల్ వేసుకోవచ్చు, తర్వాత హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, తర్వాత సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. రేపు కనుక శిక్షలు ఇదే విధంగా ఖరారు అయితే మాత్రం ఫైనల్గా జైలు జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇందులో ఒక పరంగా మీరు రామలింగరాజుకు సంబంధించి మిగతా నిందితులకు సంబంధించి వాళ్ళు ఏ కోర్టులో ఎలా అప్పీల్ చేసుకోవాలని చెప్పారు. అదే మీరు చెప్తున్న 419 కింద 7 ఏళ్ళు ఈ మెజిస్ట్రేట్కి మాత్రం పవర్ ఉంది, 7 ఏళ్ళు ఇచ్చారంటున్నారు. ఆ సెక్షన్ కింద దాదాపు జీవిత ఖైదు విధించే అవకాశం 409 ప్రకారం. ఒకవేళ ఏదైతే ఇంతకుముందు గతంలో ఒక డిపాజిటర్ లేదంటే ఒక షేర్ హోల్డర్ చేసిన కంప్లైంట్ ప్రకారం ఆయన మీద కేసు నమోదు చేశారు, మళ్ళీ ఎవరైనా షేర్ హోల్డరు మాకు న్యాయం జరగలేదు, ఆయనకి శిక్ష జరగలేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? లేదండి. అంటే ఒకే సెట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇది ఒకటే ఫ్యాక్ట్స్ కింద ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా ఇప్పుడు లీనా మంగత్ అనేటువంటి షేర్ హోల్డరు కంప్లైంట్ లాడ్జ్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని సిబిసిఐడి వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం, తర్వాత గవర్నమెంట్ సిబిఐకి సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం అంతా జరిగింది. అయితే ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో సత్యం దాంట్లో సంస్థలో జరిగినటువంటి అన్ని అవినీతి పనులను, దాంట్లో వాళ్ళు చూపినటువంటి బ్యాలెన్స్ షీట్స్, వాళ్ళ ఆడిటర్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏ విధంగా మలీషియస్ ఇంటెన్షన్తో, ఇక్కడ జరిగింది ఏంటంటే మలీషియస్ ఇంటెన్షన్ అంటే షేర్ హోల్డర్స్ను మోసగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు అది మొత్తం స్కామ్ అంతా కూడా బయటకు వచ్చింది. దాదాపు 10,000 కోట్లకు పైగా స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని సిబిఐ తన విచారణలో తెలియజేసింది. అయితే ఈ గతంలో కూడా రామలింగరాజు వారు కూడా జరిగిన దాన్ని అంటే చేసినటువంటి తప్పును వారే అంటే వారు ఒప్పుకున్నారు. కన్ఫెషనల్ స్టేట్మెంట్ అంటే పోలీస్ వాళ్ళ ముందు ఇచ్చేది కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏ విధంగా అవుతుందో అతను షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఆ సంస్థలో జరిగినటువంటి మీటింగ్లో తనకు తానే జరిగినటువంటి తప్పును ఒప్పుకొని స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు మేము లేనిది ఉన్నట్టుగా చూపించాము, బ్యాలెన్స్ షీట్స్ని బ్యాలెన్స్ షీట్ని తప్పుగా చూపించాము, మేము ఆడిటర్స్తో కలిసి ఈ విధంగా మేము చూపెట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని వారే ప్రస్తావించారు. కాబట్టి ఇదంతా ఈరోజు బయటకు ఇది సత్యం కేసుకు సంబంధించి కొద్దిసేపటి తీర్పు వెలువడింది. సత్యంలో రామలింగరాజు ఉద్దేశపూర్వకంగానే అప్పటి కంపెనీని షేర్ హోల్డర్లని మోసగించారన్న ఉద్దేశంతో నమోదైన కేసు మీద కొద్దిసేపటి కింద తీర్పు వెలువరించింది. దీంట్లో రామలింగరాజు ఆయన సోదరుడు రామరాజుకు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. అదేవిధంగా మిగతా నిందితులకి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా తీసుకుంటూ విధించింది. దీంట్లో ముఖ్యంగా రామలింగరాజు అప్పట్లో 2009లో ఆయన ఒప్పుకున్న కారణంగా కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, 7,000 కోట్ల రూపాయలు మేర లేనివి ఉన్నట్టుగా చూపాము అని చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత కేసు రిజిస్టర్ అయింది. ఆయనతో పాటు మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అసలు మొత్తానికి కేసు అంటే అప్పట్లో బ్యాలెన్స్ షీట్ సత్యం ఒక ఊపులో ఉంది. సత్యం
బ్యాలెన్స్ షీట్ అంటే సత్యం రిజల్ట్స్ పడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ తీవ్రంగా స్పందించే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. నిజంగా అప్పట్లో ఎలా ఉంది, కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఎలా చూపించారు, కంపెనీ బ్యాలెన్స్ షీట్ను ఎలా ట్యాంపర్ చేస్తూ వచ్చారు, కంపెనీకి సంబంధించి ఏ విధంగా హైప్ చేస్తూ వచ్చారన్న విషయాన్ని అప్పుడు రెగ్యులర్గా రిపోర్ట్ చేస్తూ వచ్చిన సాయి శేఖర్ మనతో లైవ్లో ఉన్నారు. సాయి శేఖర్ గారు, అప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ అంటే మీరు చూస్తూ వచ్చారు. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ ఒక బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తూ వచ్చింది. 2009 వరకు కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తంగా అప్పుడు కంపెనీలో జరుగుతున్న వ్యవహారం ఎలా ఉందండి? కంపెనీ బ్యాలెన్స్ షీట్లో అకౌంటింగ్ ఫ్రాడ్ చేస్తున్నట్లుగా ఏమాత్రం అవకాశం ఎవరికి అనుమానం రాకుండా దాన్ని నిర్వహించారు. ఆ విషయం ఆయనే ఇన్ హిస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ విషయం చెప్పారు. ఓవర్ సెవెరల్ ఇయర్స్ ఈ ఫ్రాడ్ జరుగుతూ వచ్చింది. ఈ వీ హ్యావ్ బీన్ క్రియేటింగ్ హోల్స్ ఇన్ ది బుక్స్ ఫర్ సెవెరల్ ఇయర్స్, ఇది ఎవరికి తెలీదు అని ఆయనే తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్తూ వచ్చారు. అండ్ యాజ్ జర్నలిస్ట్ వీ వర్ ఆల్సో నాట్ ఏబుల్ టు మేక్అవుట్ వెదర్ హీ ఫడ్జ్డ్ ది అకౌంట్స్. ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ ఇవ్వడం, తర్వాత లార్జ్ స్కేల్ ఎక్విజిషన్స్ చేస్తుండడం, దట్టు ఇండియా ఈజ్ షాపింగ్ అవుట్ సైడ్ అనే స్లోగన్ కింద హీ కెప్ట్ ఆన్ బయింగ్ సెవెరల్ కంపెనీస్, బీపీఓస్ అండ్ ఆల్ అవుట్ సైడ్ ఇండియా. దీంతో నిజంగానే కంపెనీస్ అఫ్లుయెన్స్ ఇస్ సో మచ్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే బ్యాలెన్స్ షీట్ లో తప్పులు చేస్తున్నారు అనే దాన్ని కూడా మనం గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో ఈవీఎన్ వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా ఇన్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్. దట్ కైండ్ ఆఫ్ ఎఫ్లుయెన్స్ హీ యూస్ టు డెమాన్స్ట్రేట్ అండ్ హీ యూస్ టు క్యారీ ఏ హేలో అరౌండ్ హిస్ హెడ్ లైక్ ఎన్ ఐకానిక్ గాడ్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ. ఇక్కడ కూడా మనం గతంలో మీరు బహుశా ఆ టైంలో నేను కూడా రిపోర్ట్ చేశాను. సత్యం కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ ఇది కావచ్చు, సత్యం కేసుకు కూడా సంబంధించింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు అంటే ఇంటర్నేషనల్ మీడియాకు ఆయన ఎక్కువ అందుబాటులో ఉంటూ వచ్చాడు. లోకల్ నేషనల్ మీడియాకి సంబంధించి వడ్లమాని శ్రీనివాస్ ప్రస్తుతం నిర్వహించిన CFO కావచ్చు, లేదంటే వైస్ ప్రెసిడెంట్ కానీ అందుబాటులో ఉండేవారు. అంటే మొత్తంగా ఒక ఐటీ కంపెనీ అన్నది ఇండియాకి సంబంధించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక పెద్ద సత్యం అంటే ఒక పెద్ద ఐటీ టైకూన్గా ఆయన అభివించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చా? అవును, ఐటీ ఇండస్ట్రీలో లార్జ్ స్కేల్ కంపెనీ లైక్ TCS అండ్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో తర్వాత రామలింగరాజు గారి కంపెనీ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ది 4th బిగ్గెస్ట్ ఐటీ బెల్వెదర్ ఇన్ ఇండియా. అండ్ their ascent to cross that $1 billion mark is a very big thing, and it happened very fast. So రామలింగరాజు గారి కంపెనీలో ఆయన it is more of publicity and hype rather than the substance అనేది ఆయనంతటా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడున్న పరిస్థితుల్లో సత్యం అన్నది ఒక ఐటీ బ్రాండ్. అది ఒకసారిగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇండియన్ ఐటీ కంపెనీలు ఈ విధంగా వ్యవహరిస్తాయి, కంపెనీ బ్యాలెన్స్ షీట్లు ఈ విధంగా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది, ఈ విధంగా షేర్ హోల్డర్ని మోసం చేసే అవకాశం ఉంది అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. అది ఇండియన్ కార్పొరేట్ సెక్టర్కి ఏ విధంగా అంటే దానివల్ల ఎలాంటి అపవాదు సంపాదించుకుంది? కొంత ఐటీ ఇండస్ట్రీ క్రెడిబిలిటీ రామలింగరాజు గారు చేసినటువంటి చర్యలను దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ ది అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ లార్జ్ స్కేల్ వీ హ్యావ్ వెరీ లార్జ్ కార్పొరేట్స్ లైక్ టాటాస్ ఇంటూ TCS, దెన్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో, తర్వాత టెక్ మహీంద్రా విచ్ హ్యాస్ అక్వైర్డ్ సత్యం, అండ్ L&T ఇన్ఫోటెక్. ఇట్లా లార్జ్ స్కేల్ కంపెనీస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ పత్ని కంప్యూటర్స్ which was subsequently amalgamated with iGate. They have retained their credibility and they always strived very hard to promote the quality and services across the globe. And వాళ్ళు బ్యాలెన్స్ షీట్ లో ఫ్రాడ్ చేస్తారనేది సత్యం ఈజ్ నౌ సీన్ ఓన్లీ యాజ్ అ వన్ ఆఫ్ కేస్, అండ్ ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ a generalized situation or a scenario in India. అంటే అప్పట్లో కూడా మీరు బిజినెస్ కరెస్పాండెంట్గా ఉన్నారు. ఈ అంటే ఈ ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో సత్యం షేర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పుడు ఉన్న ఇన్వెస్టర్స్ అంతా కూడా కనీసం అమ్ముకునే పరిస్థితి కూడా లేదు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఒక ఇన్వెస్టర్ యాంగిల్లో మీరు దాన్ని ఆ టైంలో ఎలా చూశారు?
ఇన్వెస్టర్ యాంగిల్ అంటే అండి సత్యం కంప్యూటర్స్ షేర్ విచ్ వాస్ ట్రేడింగ్ సమ్వేర్ అరౌండ్ 450 రూపీస్ ఆర్ సో, అది 6 రూపాయలకు పడిపోయింది ఒక రోజు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ వచ్చిన 3-4 రోజులకు 6 రూపాయలకు పడిపోయి 6 రూపాయల దశలో ఒక అరగంట పాటు ఉండింది. అంటే ఇది ఆ తర్వాత ఇట్ రికవర్డ్. బట్ దెన్ షేర్ హోల్డర్స్ నిజంగానే తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవం. 450 రూపాయలు షేర్ వాల్యూ ఉన్నప్పుడు అమ్ముకొని ఉంటే వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉండుండేది. బట్ అది 20 రూపాయలు అయ్యి 22 రూపాయలు అయ్యి అక్కడే స్టాగ్నేట్ అయ్యి ఆ తర్వాత 40 రూపాయలు అయ్యి చాలా కష్టం అనిపించింది షేర్ హోల్డర్స్ అందరికీ కూడా. అంటే ఆ టైంలో హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి అదర్ కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డిస్ అండ్ ఆల్ బ్రహ్మాండంగా పుంజుకున్నాయి. ఇక్కడ ఒక విషయం అంటే వైట్ కాలర్ అఫెన్స్ అన్నది ఒక పెద్ద కార్పొరేట్ ముసుగులో ఉండి వైట్ కాలర్ అఫెన్స్ అన్నది చేసి అక్రమంగా డిపాజిట్లని తన సొంత ఆస్తులకు మళ్లించుకోవడం కానీ ఇతరత్ర చేయడానికి ఆస్కారం ఉంది అన్నట్టు ఒక ప్రపంచంగా ఇండియన్ బ్రెయిన్ అన్నది ఎట్లా అయితే ఎదుగుదలకు తోడ్పడుతుందో ఆ విధంగా అక్రమాలకు కూడా చేయొచ్చు ఇండియన్ బ్రెయిన్ అన్నది ఇంటర్నేషనల్లో వచ్చినది. దీన్ని మనం అనుకోవచ్చా? అంటే దీన్ని ఎలాగా ఒక నేషన్కో ఒక ఊరుకో ఒక ప్రాంతానికో దీన్ని పరిమితం చేయటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ అండి. ఎందుకంటే దెర్ ఆర్ బిగ్ స్కామ్స్ అక్రాస్ ది గ్లోబ్. ఈ సత్యం జరుగుతున్న కాలంలోనే వరల్డ్ లో చాలా పెద్ద పెద్ద స్కామ్స్, అమెరికా ఆల్సో విట్నెస్ లార్జ్ స్కేల్ స్కామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఈ ఎకనామిక్ రిసెషన్ వచ్చినప్పుడు పడిపోయినటువంటి లేమన్ బ్రదర్స్ కానీ, ఆ తర్వాత ఆ పాన్జీ స్కామ్స్ కానీ, ఇవన్నీ చాలా పెద్దవి. రామలింగరాజు $1 billion $2 billion స్కామ్ తో కంపేర్ చేస్తే అలాగని తప్పు కాకుండా పోదు. అది 1 billion అయినా 1 million అయినా ఫ్రాడ్ ఈజ్ ఫ్రాడ్. అంటే ఇవాళ వచ్చిన తుది తీర్పు మీరు చూసుంటారు. 5 కోట్ల రూపాయల జరిమానాతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్ష రామలింగరాజు ఆయన బ్రదర్స్కి ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళకి 25 లక్షల జరిమానాతో పాటు 7 ఏళ్ళు జైలు శిక్ష. కార్పొరేట్ సెక్టార్కి సంబంధించి ఇది మొత్తంగా మొదటిసారి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఈ స్థాయిలో జరిమానా, ఈ స్థాయిలో జైలు శిక్ష అంటే ఉండొచ్చు, కానీ జరిమానా ఈ స్థాయిలో ఒక కార్పొరేట్ సెక్టార్ కన్నా ఇది మొత్తానికి భవిష్యత్తులో కార్పొరేట్ సెక్టార్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? అంటే రేపు పొద్దున ఏమైనా నేరం చేయడానికి కానీ ఇతరత్ర ఏదైనా కార్పొరేట్ సెక్టర్ క్రెడిబిలిటీ ఉంచుకునే విషయంలో ఇది ఎంతవరకు తోడ్పడుతుంది అంటారు? కోర్టులు సర్వసాధారణంగా ఇంత 6 సంవత్సరాల 3 నెలల పాటు కోర్టులో కేసు నడిచిన తర్వాత జడ్జి గారు ఇన్ హిజ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అన్ని యాంగిల్స్ పరిగణలోకి తీసుకొని ఒక క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ డిసైడ్ చేశారు. దాంట్లో ది పెనాల్టీ అండ్ ఆల్సో ది క్వాంటమ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, ఈ రెండు కూడాను వారి తాలూకా ఆలోచన విధానం ప్రకారం ఇన్ ది యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది లా, దాని ప్రకారం వారు నిర్ణయం తీసుకున్నారు. అండ్ న్యాచురల్లీ కోర్ట్స్ డిసైడ్ డిటరెంట్ పనిష్మెంట్. సో ఐ థింక్ అండ్ ఇంత స్థాయిలో కేసు హైదరాబాద్ లో రావడం కూడా ఇదే మొదటిసారి. సో న్యాచురల్ గా ఇంత స్థాయి పనిష్మెంట్ ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అవుతుంది. సాయిశేఖర్ గారు మీరు లైన్లో ఉండండి. రంగారావు గారు, మొత్తానికి ఈ విషయంలో కోర్టు తీసుకున్న తీర్పు, సిబిఐ స్పెషల్ కోర్టు ఇవాళ తీసుకున్న నిర్ణయం అన్నది ఇంకా చాలా కేసులు ఇట్లాంటికి సంబంధించినవి ఆల్రెడీ సిబిఐ కోర్టులో నడుస్తున్నాయి. అంటే ఈ తీర్పు అనేది మిగతా కేసుల మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, పర్టికులర్గా వైట్ కాలర్ అఫెన్సెస్కి సంబంధించి? ఒకటండి, ఇప్పుడు మన దేశాన్ని కుదిపివేసినటువంటి ఈ స్కామ్స్ ఏవైతే జరిగాయో, అంటే దేశంలో జరిగాయి, రాష్ట్రంలో కూడా జరిగాయి. ఈ సత్యం కేసు ఏదైతే ఉంది, ఇది కార్పొరేట్ రంగంలో జరిగినటువంటి స్కామ్. కొంతమంది ఏంటంటే అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేసినటువంటి కేసెస్ మన రాష్ట్రంలో జరిగాయి. ఆ స్కామ్స్ అన్ని కూడా ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేయబడ్డాయి. నాంపల్లి కోర్టులో విచారణ కూడా జరుగుతుంది సిబిఐ కోర్టులలో. వాటిలలో కూడా నిజంగా కూడా సిబిఐ సమర్థవంతంగా పనిచేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనుక కరెక్ట్గా ప్రూవ్ చేసినట్టయితే ఖచ్చితంగా దాంట్లో కూడా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రెసిడెంట్గా తీసుకుని వాటిలో కూడా శిక్షలు పడతాయని మనం చెప్పలేం. ఇందులో ఏంటంటే ఒకటి, రామలింగరాజు గారు కన్ఫెషన్ చేశారు, తను నేరాన్ని అంగీకారం చేశాడు. రెండోది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఏ విధంగానైతే బ్యాలెన్స్ షీట్ను తప్పుగా చూపెట్టారు, ఆడిటర్స్ దాన్ని ఏ విధంగా సహకరించారనే విషయం స్పష్టమైపోయింది. అంటే షేర్ వాల్యూని పెంచడం కోసము లేనటువంటి బ్యాలెన్స్ షీట్ని ప్రజల ముందు, అంటే ఎవరైతే ఇన్వెస్టర్ చేస్తారో ఇన్వెస్టర్స్ ముందు పెట్టడం వల్ల సత్యం కంపెనీ అనేది ఆ రోజుకే
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి కంపెనీ, మంచి అంటే కంప్యూటర్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక సంస్థ ప్రజల్ని ఈ విధంగా చీట్ చేస్తుందని ఎవరు భావించలేదు. అంటే నిజంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చీట్ చేయొచ్చు, కానీ ఒక సంస్థను స్థాపించి కార్పొరేట్ రంగంలో ఒక సంస్థను స్థాపించి మంచి పేరు తెచ్చుకొని కొన్ని వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఒక సంస్థ ఈ విధంగా ప్రజల్ని, ఇన్వెస్టర్స్ని చీట్ చేస్తుందనేటువంటి విషయాన్ని ఎవరు కూడా ఊహించలేనటువంటి సంఘటన. ఆ విధంగా అంత పెద్ద నేరం వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. దాదాపు 666 మంది విట్నెస్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 3000కు పైగా డాక్యుమెంట్లు కోర్టులో మార్క్ చేయబడ్డాయి. దాదాపు 226 మంది విట్నెసెస్ని కోర్టులో ఎగ్జామిన్ చేశారు. దాదాపు 400 మందిని వాళ్ళని గివప్ ఇచ్చినప్పటికి కూడా గివప్ చేసినప్పటికి కూడా దాదాపు 226 మంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయబడ్డారు. కొన్ని వేలాది డాక్యుమెంట్లు మార్క్ చేయబడ్డాయి. ఇదే కాకుండా ఈరోజు వాళ్ళది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి సంస్థ కూడా దర్యాప్తు చేసి కోర్టు ముందు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ రిపోర్టును ఫైల్ చేసిన తర్వాత సత్యం రామలింగరాజుకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా కొంతమేర జప్తు చేయబడ్డాయి. అంటే ఈరోజు శిక్షలతోనే కంప్లీట్ కాదండి. శిక్షలు ఏంటి? వాళ్ళు నేరం చేసినది దేని ప్రకారం నేరం చేశారు? 406, 120B, 201, 468, 471, ఫోర్జరీ, చీటింగు, సాక్ష్యాధారాలు రూపమవ్వడానికి ప్రయత్నించడం, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, కాన్స్పిరసీ, ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈరోజు శిక్షలు ఖరారు చేయబడ్డాయి. ఆ శిక్షలకు మించి ఆ కోర్టుకు ఇంకా శిక్షలు ఎక్కువ వేయడానికి ఆస్కారం లేదు. 7 years కన్నా మించి ఆ కోర్టు ఏదైతే ఆ పరిధికి అంతే ఉంది కాబట్టి 7 years. ఇక్కడ ఒక విషయం అంటే తుది తీర్పు కంటే వెలువరించే కంటే ముందు సత్యం రామలింగరాజు సుమారు అరగంట సేపు జడ్జితో సమావేశమై తనకి సంబంధించిన ఆయన సమాజానికి చేసిన ఏంటి, తర్వాత కంపెనీ దాంట్లో ఆయన సొంతంగా ఆయనంతకు ఆయన్నే ఒప్పుకున్నందువల్ల నేరం రుజువై అంటే కేసు నమోదు చేశారు. ఇట్లాంటి అన్ని విషయాలు తీసుకున్నట్టు ఈ అన్నింటిని కూడా జడ్జి పరిగణలోకి తీసుకోలేనట్టు ఒకటి ఫస్ట్ ఒకటండి. ఇందులో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అది 21st అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు 7 సంవత్సరాలకు మించి శిక్షలు విధించడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వేరు సెక్షన్స్ ప్రకారం శిక్షలు విధించారు. ఇప్పుడు 409కు జీవిత ఖైదు కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఆ మ్యాజిస్ట్రేట్కి 7 years కన్నా మించి శిక్ష వేయడానికి ఆస్కారం లేదు కాబట్టి 7 years శిక్ష ఇచ్చారు. 420 కూడా 7 years శిక్ష ఇవ్వచ్చు. కానీ ఇవి అంటే ఒకటేసారి కాంకరెంట్లో ఈ శిక్షలు అనుభవించాలి అనేటువంటి, అంటే ఒకేసారి ఈ శిక్షలు అనుభవింపబడాలన్నారు. అట్లా కాకుండా విడివిడిగా శిక్షలు అనుభవించాలంటే 420కి 7 years, తర్వాత 409కు 7 years, 406కు 7 years, ఇట్లా అతని జీవితకాలం అంతా కూడా జైల్లో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండేది. కాకపోతే జడ్జి గారి శిక్షలన్నింటి కూడా మీరు చెప్పినట్టు అతను చేసినటువంటి సేవలు కానివ్వండి, అతనే నేరంగీకారం చేస్తూ ముందుకు వచ్చాడు అది కానివ్వండి, లేకపోతే కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించాడు కాబట్టి అది కానివ్వండి, ఏదో తప్పు జరిగిపోయినప్పుడు తప్పును తెలుసుకొని నేరాన్ని అంగీకరిస్తూ ముందుకు వచ్చాడనేటువంటి అంశాలను కూడా జడ్జి గారు దృష్టిలో పెట్టుకొని విడివిడిగా శిక్షలు విధించినప్పుడు కూడా శిక్షలన్నీ కూడా ఒకేసారి అమలు కావాలి అనేటువంటి విషయాన్ని ఏదైతే జడ్జిమెంట్లో ప్రస్తావించారో అతను చెప్పినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిగతా కోర్టులు, పై కోర్టులకు కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన వెళ్ళి అప్పీల్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కోర్టు విధించిన శిక్ష తగ్గే అవకాశం ఏమన్నా ఉందా? అతను ఇప్పుడు ఏదైతే దాని లాయర్స్ ఉన్నారో, తన తరఫున డిఫెన్స్ లాయర్స్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఇక్కడ డిఫెన్స్ లాయర్స్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ని ఈ జడ్జి గారు ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఈ జడ్జి గారు వాటిని ఓవర్లుక్ చేయడం కానివ్వండి ఏమైనా జరిగితే వాటిని ఆ జడ్జిమెంట్లో ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అప్పీల్స్లో ఆ గ్రౌండ్స్ అన్ని కూడా పేర్కొంటారు. మేము ఈ విషయాలు ప్రస్తావించాము, ఇక్కడ సిబిఐ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లు ఈ ల్యాకునాస్ ఉన్నాయి, ఈ ల్యాకునాస్ని జడ్జి గారు జడ్జిమెంట్లో ప్రస్తావించలేదు, ఈ బెనిఫిట్ మాకు రావాల్సింది. జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు క్రిమినల్ కేసులలో డిఫెన్స్ లాయర్స్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ని కనుక క్రియేట్ చేయగలిగితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అక్యూజ్డ్ అని మన జ్యుడిషియరీ లా సిస్టంలో ఉంది. అయితే ఇక్కడ బియాండ్ రీజనబుల్ డౌట్ ఈరోజు సిబిఐ ప్రాసిక్యూటర్స్ కేసును ప్రూవ్ చేశారు కాబట్టి శిక్ష విధింపబడింది. రేపు ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో ప్రస్తావించినటువంటి అంశాలను కనుక వాళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ రూపంలో రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసినట్టున్నారో ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో ప్రస్తావించినటువంటి విషయాలు వీళ్ళకి అనుకూలంగా విషయాలు
ప్రస్తావించినటువంటి విషయాలను జడ్జిమెంట్లో కనుక ప్రస్తావించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఒక అవకాశంగా వినియోగించుకొని అప్పీల్స్ వేసే ముందు అప్పీల్ గ్రౌండ్స్లో పేర్కొన్నట్టయితే వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ని జడ్జి గారు అంటే కన్సిడర్ చేసినట్టయితే శిక్షలు తగ్గించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకసారి సాయిశేఖర్ దగ్గరికి వెళ్దాం. సాయిశేఖర్ గారు, ఇవాళ కోర్టు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఇట్లాంటి తప్పులకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. రెండవది, షేర్ హోల్డర్లకి అంటే కంపెనీ తప్పులు చేస్తే ఒకరు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని షేర్ హోల్డర్లో ఒక కాన్ఫిడెన్స్ నింపినట్టుగా ఈ తీర్పును భావించవచ్చా? న్యాయ వ్యవస్థ ఉద్దేశమే అది. న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఏదైనా ఒక శిక్ష ఒక పనిష్మెంట్ అవార్డు చేసినప్పుడు ఏదైనా ఒక కేసులో తప్పకుండా ఇది ఒక డిటరెంట్ పనిష్మెంట్ గా ఉండాలని, భవిష్యత్తులో మిగతా వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే ముందు వాళ్ళకి భయం కల్పించడానికి, చట్టం అంటే భయం కల్పించడానికి కొంత ఉద్దేశించి ఉంటారు. అలాగే షేర్ హోల్డర్స్ కి భరోసా కల్పించడం అనే లక్ష్యం కూడా కొంత నెరవేరుతుంది. అయితే వీ కెనాట్ జనరలైజ్ దీస్ థింగ్స్ బికాస్ ఒక హత్య నేరం లేక ఒక దొంగతనం లేకపోతే మరొకటి ఇవి జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ద్వారా శిక్షలు పడుతూనే ఉన్నాయి, శిక్షలు అనుభవించే వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. అయినా కొత్తగా జరుగుతూనే ఉన్నాయి. అంచేత ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ దిస్ విల్ పుట్ అన్ ఎండ్ టు ఆల్ ది కార్పొరేట్ ఫ్రాడ్స్ అని అనుకోవడానికి లేదు. అట్ ద సేమ్ టైం తప్పకుండా న్యాయ వ్యవస్థ తన విద్యుక్త ధర్మం నిర్వర్తించింది కాబట్టి ఎంతో కొంత డిటరెంట్ యాక్షన్ కింద ఉంటుందని, లార్జ్ స్కేల్ ఫ్రాడ్స్ కమిట్ చేసేవాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని మెసేజ్ కరెక్ట్గా వెళ్తుంది. థ్యాంక్ యూ సాయిశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి శ్రీరంగారావు గారు. మొత్తానికి సత్యం రామలింగ రాజుకి సంబంధించి తుది తీర్పు వెలువడింది. ఆయనతో పాటు మిగతా 9 నిందితులకు కూడా ఇవాళ కోర్టు శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. రామలింగరాజుకు 7 ఏళ్లు జైలు శిక్షతో పాటు 5 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. అదేవిధంగా అతని తమ్ముడు రామరాజు కూడా ఇదే శిక్షను ఖరారు చేసింది. మిగతా 8 మంది నిందితులకి 25 లక్షల జరిమానాతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్ష ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఇది రామలింగరాజుకు సంబంధించి ఇవాళ వెలువడిన తీర్పుపై స్పెషల్ డిబేట్.